గోరా ఆరోగ్యం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనం చెడు అలవాట్లతో మెదడుకు చేటు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఆధునిక జీవనశైలి దురలవాట్ల కారణంగా మెదడు సంబంధిత జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు పైబడిన వారిలో వయోభారం, బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోవడం తదితర కారణాలతో బ్రెయిన్ స్ట్రోక్ వస్తుండేది. అయితే ప్రస్తుతం నమోదవుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసుల్లో 25 నుండి 30% కేసుల్లో బాధితుల వయస్సు 20 నుండి 45 ఏళ్ల లోపే ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఢిల్లీ ఎయిమ్స్ న్యూరాలజీ విభాగం వెల్లడించిన ఒక నివేదిక ప్రకారం ఏడాది కాలంలో 300 మంది స్ట్రోక్తో అడ్మిట్ కాగా 25% మంది 21-45 ఏళ్ల వయసు వారేనని తేలింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏటా 1 కోటి మంది ఈ స్ట్రోక్ బారిన పడుతుండగా వీరిలో సగం మంది మృత్యువాత పడుతున్నారు. మిగిలిన వారు శాశ్వత వికలాంగులుగా మిగిలిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెల్లడించింది. ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు మెదడుకు చేటు చేస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ అలవాట్లను మానుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. బ్రిటిష్ మెడికల్ జర్నల్ 2021లో వెల్లడించిన ఒక అధ్యయనం ప్రకారం ధూమపానం, మద్యపానం అలవాటున్న వ్యక్తులు బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడటానికి 80% ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గుండె జబ్బులకు దారితీసే ప్రధాన కారకాల్లో ధూమపానం ఒకటి. గుండెపోటు కేసుల్లో 25% వరకు ఇదే ప్రధాన కారణంగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే పొగాకులోని నికోటిన్, విషతుల్యాలు రక్తనాళాల లోపలి పొరను దెబ్బతీస్తాయి. దీంతో రక్తనాళ గోడల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోయి పూడిక ఏర్పడుతుంది. పూడిక చిట్లిపోతే హఠాత్తుగా రక్తం గడ్డకట్టి నాళం పూర్తిగా మూసుకుపోవచ్చు. ఇది గుండెపోటుకు దారితీస్తుంది. అదేవిధంగా మెదడు రక్తనాళాల్లో పూడికలతో స్ట్రోక్ సంభవిస్తుంది. యువతలో బ్రెయిన్ స్ట్రోక్కు కారణాలు: బీపీ, షుగర్ నియంత్రణలో లేకపోవడం, ఊబకాయం ఉండటం. ప్రస్తుతం రాష్ట్రంలో 30 ఏళ్లు పైబడిన వారిలో 25% మంది బీపీ, షుగర్తో బాధపడుతున్నారు. కొందరిలో బీపీ, షుగర్ సమస్యలు ఉన్నప్పటికీ సంబంధిత లక్షణాలు లేకపోవడంతో బయటకు తెలియడం లేదు. కానీ లోపల జరగాల్సిన నష్టం జరుగుతోంది. మహిళలు నెలసరిని వాయిదా వేయడం, అధిక రక్తస్రావాన్ని నియంత్రించుకోవడం కోసం వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోకుండా మందులు వాడటం ఇంకొక కారణం. ఊబకాయం కూడా బ్రెయిన్ స్ట్రోక్కు దారితీస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం కూడా బ్రెయిన్ స్ట్రోక్కు మరో కారణం. ఈరోజు మనం చెడు అలవాట్లతో మెదడుకు చేటు అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.